నమస్తే అండి. కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు మార్పులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా 4వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడండి. సో ఇక్కడ ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే, ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం అండి. అంటే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ, భూములు కొనేటప్పుడు కానీ, లేదైనా ఒక వస్తువు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీరు ఎక్కువ కోరికలు పెంచుకొని అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు ఇంటికి సంబంధించి. నెక్స్ట్, మీ తోటి భాగస్వాములు అంటే ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ యొక్క మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళటం ఎంతో చెప్పదగినటువంటి సూచన. కోపతాపాలకైతే వెళ్ళొద్దండి. భార్య లేదా భర్తతో ఈ 45 రోజులు వాళ్ళు చెప్పే విషయాలను వినండి. ముందు వాళ్ళు చెప్పేటప్పుడు వింటే మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. లేదు వాళ్ళ మాట వినకుండా మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే మీకు అది ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ 45 రోజులు ఎంత బాగా మీరు భార్య లేదా భర్త మాట వింటారో ఈ కర్కాటక రాశి వాళ్ళు మీకు అంత బాగా కలిసి వస్తుంది. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. పిల్లల రీత్యా మీరు కొంత డబ్బును ఖర్చు పెట్టాల్సి కూడా రావచ్చు. శుభకార్యాల రీత్యానే కంగారు పడాల్సిన అవసరం లేదండి. అట్లాగే ఉద్యోగంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇది ఉద్యోగస్తులకు మాత్రం మంచి టైము. మీ యొక్క ప్రతిభను కనబరిచి నలుగురికి తెలిసేలాగా చేసుకోవచ్చండి. కష్టపడి పని చేయండి, మీకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తాడు. ఓకే, మీకు కనుక ఏదైనా కుజుడి వల్ల మీకు ప్రభావం ఎక్కువగా ఉంటే, కుజుడికి అందరికీ ఒకటేనండి, హనుమాన్ చాలీసా ఎంత వీలైతే అంత చదువుకోండి. దగ్గర ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కుదిరితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, కరావలంబ సూత్రం కానీ, మీకు ఏదైనా అవకాశం ఉంటే మీకు ఎక్కువగా బాధలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోవడం మంగళవారం నాడు చెప్పదగినటువంటి సూచన. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.